తెలంగాణ రైతు సోదరులందరికీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున నమస్కారాలు. ఈ విశ్వవిద్యాలయం యొక్క పరిశోధనల ఫలితాలను గాని, విశ్వవిద్యాలయం యొక్క పాత్రని మేము మా శాస్త్రవేత్తలు గ్రామాలకు పర్టికులర్ రైతాంగానికి ఏ విధంగా దగ్గర కావాలి అనే ఒక ఆలోచన చేసినప్పుడు మాకు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు మేము చేపట్టాము ఈ సంవత్సరం. ఒకటి, ప్రతి గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం, అది జూన్ 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని 40,000 మంది రైతులకు 12,000 గ్రామాలలో ఒక్కొక్క గ్రామం నుండి 3 నుంచి 5 రైతులకు నాణ్యమైన విత్తన కిట్ను పంపిణీ కార్యక్రమం ఒకటి. రెండవది, రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఈ కార్యక్రమం మే 5 నుండి జూన్ 13 వరకు 6 వారాలు నిరంతరం జరుగుతున్నది. 6 వారాలలో వారానికి 200 గ్రామాల లెక్కన 1,200 గ్రామాలు ఈ రైతు అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమం కింద తీసుకోబోతున్నాం. ప్రతి రైతు యూరియా ఎక్కువ వాడటం వల్ల పెద్దగా లాభం లేదు, తిరిగి రైతుకు నష్టమే తప్ప దిగుబడి గానీ ఆరోగ్యకరమైన ఉత్పత్తి ఉండకపోవడం, యూరియా తగ్గించమని, అవసరాన్ని మించి వాడకూడదు అనేది ఒక అంశం. రసాయనాలు, ముఖ్యంగా పురుగు మందులు అవసరాన్ని మించి అధికంగా వాడుతున్నారు చాలా మంది రైతాంగం, ముఖ్యంగా చిల్లీస్ గానీ, కాటన్ గానీ, ఈవెన్ వరిలో కూడా ఈ వాడకాన్ని తగ్గించాలి. అవసరాన్ని మించి వాడటం వల్ల మీకు ఖర్చు భారమే తప్ప లాభం ఉండదు. దాంతో పాటు ఇన్పుట్స్ ఏదైనా కొన్నప్పుడు రైతాంగం రసీదులు భద్రపరచుకోవాలి. ఈ రసీదులు భద్రపరచుకోవడం వల్ల రేపు ఏదైనా విత్తనాల కొనుగోలు ద్వారా గానీ, పెస్టిసైడ్ ద్వారా గానీ, ఎరువుల ద్వారా గానీ మీరు కొన్నప్పుడు ఏదైనా నష్టం జరిగినప్పుడు, కల్తీ అని తేలినప్పుడు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. వాటి మీద అవగాహన, దాంతో పాటు నీటి యాజమాన్య పద్ధతి, దానిలో వాటర్ని ఏ విధంగా సేవ్ చేయాలి, అవసరానికి మించి నీటి వినియోగం, సాగునీరు వినియోగం చేయకూడదు. వ్యవసాయంలో నీరు అనేది మనం ఈ రోజు సేవ్ చేస్తే భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం ఉంటుంది. దాంతో పాటు పంట మార్పిడి, మొత్తం తెలంగాణలో ఉన్న మొత్తం విస్తీర్ణం ప్రధానంగా 2 పంటల మీద ఉన్నది, వరి, పత్తి. మనకు పంట మార్పిడి అవసరం. ఈ పంట మార్పిడి ద్వారా నేల ఆరోగ్యము, వాతావరణ మార్పులకు కూడా ఇది ఎక్కువ దారి తీయదు. రైతుకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు చెట్లు నాటడం, చెట్లు పెంచటం, తద్వారా మనకు దాని యొక్క భవిష్యత్తులో వాతావరణ మార్పులకు ఎంతో ప్రమాదంగా తయారైంది ఇప్పుడు మనం చేస్తున్న ఈ రసాయన వ్యవసాయం. కాబట్టి చెట్లను మనం నాటుకుందాం, చెట్లను కాపాడుకుంటే భవిష్యత్తులో మనల్ని చెట్లు కాపాడుతాయి అని ఈ 6 అంశాల గురించి నిష్ణాతులైన శాస్త్రవేత్తలు వివరిస్తారు. మే 5 నుండి జూన్ 13 వరకు విశ్వవిద్యాలయంలో ఉన్న 450 మంది శాస్త్రవేత్తలు, సుమారుగా 1000 మంది విద్యార్థులు, 1,200 గ్రామాల్లో చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ అవగాహన పొంది విజయవంతం చేయాలని ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.